హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిష్, మీ అమ్మ కోసమే మేమంతా కూడా వెతుకుతున్నాము. త్వరలోనే మీ అమ్మను నిన్ను కలుపుతాను. నువ్వు బాగా చదువుకొని ఈలోగా మంచి పేరు తెచ్చుకోవాలి క్రిష్ అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సిరి, క్రిష్ ఇక లోపలికి వెళ్ళండి. స్కూల్ అయిపోయే టైం కల్లా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే నానా అని సిరి చెప్తూ ఉంటుంది. బాయ్ బ్యాట్మ్యాన్ అని క్రిష్ చెప్తూ ఉంటే బాయ్ నానా అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ యమున అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ క్రిష్ సిరిల దగ్గరకు వెళ్తుంది. ఆంటీ, మీరేంటిక్కడ అని చెప్పి సిరి క్రిష్ అడుగుతూ ఉంటారు. స్కూల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా, కలవటానికి వచ్చాను. అవును, మీరేంటిక్కడ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆంటీ, నేను క్రిష్ ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాము. మాకు ఈ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆంటీ, మా నాన్న బాగానే ఉన్నారు. మా నాన్ననే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ ఆంటీ, మా నాన్నను సేవ్ చేసినందుకు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. క్రిష్, నువ్వు ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్సా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆంటీ, క్రిష్ వాళ్ళ మమ్మీ ఏంజెల్ ఆంటీ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. అందుకే ఏంజెల్ ఆంటీని మా నాన్న ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది వెతుకుతున్నారు. ఏంజెల్ ఆంటీ రాగానే క్రిష్ ఏంజెల్ ఆంటీ దగ్గరకు వెళ్ళిపోతాడు. క్రిష్ నేను ఫ్రెండ్స్ ఆంటీ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. క్రిష్, మీ అమ్మ కనిపించకుండా పోయిందా? బాధపడకు, త్వరలోనే మీ అమ్మ నీ దగ్గరికి వస్తుంది అని లక్ష్మి క్రిష్ని హగ్ చేసుకుంటుంది. ఆంటీ, మీరు నన్ను హగ్ చేసుకోగానే నాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేసింది. మీరు నాకు దగ్గర వారు అనిపిస్తుంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సారీ హరికృష్ణ, నేనే మీ అమ్మని, కానీ నేనే మీ అమ్మనని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ దౌర్భాగ్యపు తల్లిని క్షమించు అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఏంటంటే ఏం మాట్లాడట్లేదు? మిమ్మల్ని హగ్ చేసుకోగానే మీరు నాకు దగ్గర వారు అనిపించింది. మీకు నాకు ఏదైనా రిలేషన్ ఉందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అలాంటిది ఏం లేదు బాబు, నీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలీదు అని లక్ష్మి వెనక్కి తిరిగి ఏడుస్తూ కంట వెంట తడి తుడుచుకుంటుంది. ఆంటీ బాయ్, మాకు స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. బాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. క్రిష్ బాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటే బాయ్ ఆంటీ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. కన్న కొడుకు చేత అమ్మ అని కాకుండా ఆంటీ అని పిలిపించుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి నాలాంటి తల్లికే వస్తుందేమో బహుశా అని లక్ష్మి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ యమునను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అమ్మా, నాకు ఆఫీస్లో పని ఉంది, నేను వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే విహారీ, సాయంత్రం పిల్లల్ని పిక్ చేసుకోవడం మర్చిపోకు అని యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు. ఇక మరోవైపు అంబిక ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సుభాష్ అంబిక దగ్గరకు వెళ్తాడు. చవట దద్దమ్మల్ని వినటమే కానీ చూడటం ఇదే మొదటిసారి సుభాష్ అని అంబిక అంటుంది. అంబిక అని సుభాష్ అంటాడు. విహారీని ఎలాగైనా సరే వేసేస్తాను అన్నావు, కానీ విహారీని ఏమీ చేయలేకపోయావు. ఛీ, నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది సుభాష్ అని అంబిక అంటుంది. అంబిక, ఆఖరి నిమిషంలో ఆ పిల్ల రావటం వల్ల విహారీ తప్పించుకున్నాడు, లేదంటే విహారీ చచ్చేవాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. నీకు పని అప్పచెప్పినప్పుడే అనుకున్నాను సుభాష్, నీ వల్ల కాదని ప్రూవ్ చేశావు. విహారీ అడ్డు ఎలా తొలగించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అంబిక అంటుంది. అంబిక, ఏదైనా ప్లాన్ చేశావా అని సుభాష్ అంటాడు. నీకు చెప్పను సుభాష్, నా ప్లాన్ని నేనే అమలు చేస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక జాగ్రత్త, కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా విహారీకి నువ్వు అడ్డంగా దొరికిపోతావు. ఆ తర్వాత నీకు ఆ ఇంట్లో స్థానం అనేది ఉండదు, జాగ్రత్త అని సుభాష్ అంటాడు. నేను నీకులాగా దద్దమ్మను కాదు సుభాష్, ఏ ప్లాన్ చేసినా కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తాను అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా కేడి సడన్గా వచ్చి కార్ ఆఫ్ చేస్తాడు. లక్ష్మి గారు అని కేడి అంటూ ఉంటే, కేడి మీరేంటి ఇక్కడ
అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉద్యోగం చూశాను, మీరు హ్యాపీగా ఆ ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. ఉద్యోగమా? ముందు నన్ను నా కొడుకుకి దగ్గర చేయండి కేడి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీ కొడుకుకి మిమ్మల్ని దగ్గర చేయడం కోసమే మీకు ఉద్యోగం చూశాను అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. ఉద్యోగానికి వెళ్తే నేను నా కొడుక్కి ఎలా దగ్గర అవుతాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఉద్యోగం చేయబోయేది విహారీ గారి ఆఫీస్లోనే అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. నిజమా కేడి నువ్వు చెప్పేది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును, నీకు విహారీ గారి ఆఫీస్లో ఉద్యోగం చూశాను. విహారీ గారు నిన్ను వచ్చి కలవమన్నారు. ఇదిగో స్కూటీ కీస్, వెంటనే ఈ స్కూటీ తీసుకొని విహారీ గారి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ కేడి, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి అంటుంది. ఇక నువ్వు విహారీ గారికి దగ్గరగా ఉంటావు, విహారీ గారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటావు. విహారీ గారికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఆ తర్వాత నీ కొడుకు దగ్గరికి నిన్ను ఎలా చేర్చాలో నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ కేడి, నువ్వు చేస్తున్న సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్లు చెప్పింది చాలే కానీ మీ శ్రీవారిని కలవటానికి ఇక బయలుదేరండి అని కేడి అంటాడు. ఇక లక్ష్మి పకపకమని నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండాలి లక్ష్మి, నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే అక్కడ విహారీ హ్యాపీగా ఉంటాడు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సరే కేడి అని చెప్పి లక్ష్మి స్కూటీలో విహారీ ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక మరోవైపు అంబిక పంపించిన రౌడీలు విహారీని చంపడానికి ఒక దగ్గర కాపు కాస్తూ ఉంటారు. ఇక మరోవైపు విహారీ కారులో వెళ్తూ ఉండగా కేడి విహారీకి ఫోన్ చేసి మహి కాసేపట్లో మీ ఆఫీస్కి వస్తుంది, మహి టాలెంట్ ఏంటో తెలుసుకొని మహికి తగిన ఉద్యోగం ఇవ్వండి విహారీ గారు అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సరే కేడి నేను చూసుకుంటాను అని విహారీ ఫోన్ కట్ చేసి కార్ డ్రైవ్ చేయబోతూ ఉండగా లక్ష్మి స్కూటీ మీద వచ్చి విహారీ కార్కి డాష్ ఇస్తుంది. ఇక లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇక విహారీ కారు దిగి లక్ష్మి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఒక్కసారిగా కింద పడిపోయిన లక్ష్మి విహారీని చూస్తుంది. విహారీని చూసి లక్ష్మి షాక్ అవుతుంది. హే ఎవరు నువ్వు? నేను హారన్ కొడుతూనే ఉన్నాను, స్ట్రైట్గా వచ్చేసి నా కార్కి డాష్ ఇచ్చావు, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావు కదా అని విహారీ అంటూ ఉంటాడు. హలో బాస్, నేను మీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? డబ్బు కోసం ఇదంతా చేసే అమ్మాయిలా కనిపిస్తున్నానా అని లక్ష్మి అంటుంది. నిన్ను నీ వాలకం చూస్తుంటే డబ్బు కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు అనిపిస్తుంది. ఇదిగో నీకు కావలసిన డబ్బు, ఈ డబ్బు తీసుకొని నీ బండిని రిపేర్ చేయించుకో, నీ ఒంటి మీద అయిన గాయాలను కూడా రిపేర్ చేయించుకో, అంతేకాని న్యూసెన్స్ చేయకు అని విహారీ అంటూ ఉంటాడు. హలో బాస్, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? అనుకోకుండా డాష్ ఇచ్చారు, నేను ఇదంతా డబ్బు కోసం చేసా అంటారేంటి? ఎవరు రాంగ్ రూట్లో వచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రూట్లో వెళ్ళాల్సింది నేను, మీరు ఈ రూట్లో రావాలి. నా రూట్లో మీరొచ్చి మళ్ళీ నాకే డబ్బు ఇస్తున్నారా? నేను మీ కళ్ళకు ఎలా కనిపిస్తున్నాను బాస్? డబ్బుకి కక్కుర్తి పడే అమ్మాయిలా కనిపిస్తున్నానా? నేను డబ్బుకి కక్కుర్తి పడే అమ్మాయిని కాదు, ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిని అని చెప్పి లక్ష్మి అంటుంది. దాంతో విహారీ గతంలో లక్ష్మి ఆత్మాభిమానం గురించి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆత్మాభిమానమా అని విహారీ అంటాడు. అవును, నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు, మీరే రాంగ్ రూట్లో వచ్చి నా స్కూటీకి డాష్ ఇచ్చారు, మళ్ళీ నాకే డబ్బిస్తా అంటున్నారా అని లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే అంబిక పంపించిన రౌడీలు వెనుక నుంచి వచ్చి విహారీ తలపై పెద్ద కర్ర తీసుకొని కొట్టబోతూ ఉండగా లక్ష్మి విహారీని పక్కకు నెట్టేసి ఆ రౌడీ చేతిలో ఉన్న కర్రని గట్టిగా పట్టుకుంటుంది. ఇక విహారీ కింద పడిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా రౌడీలు ఉంటారు. లక్ష్మి చేతిలో కర్ర పట్టుకొని రౌడీలతో ఫైట్ చేస్తూ విహారీకి కనిపిస్తుంది. ఇక వెంటనే విహారీ కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే రౌడీలు లక్ష్మి విహారీ కొట్టే దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. చూసారా బాస్, రౌడీలు మిమ్మల్ని చంపడానికి వచ్చారు, నేనే మిమ్మల్ని కాపాడాను. డబ్బు కోసం ఇదంతా ఎవరైనా చేస్తారా? డబ్బు కోసం ఆశించేదాన్నే అయితే మిమ్మల్ని ఎందుకు కాపాడుతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. సారీ, మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే బాస్ అని లక్ష్మి అంటుంది. అవును, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నేను వస్తుంది మీ ఆఫీస్కే, ఆ విషయం మీకు ఎలా చెప్పాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. హలో మిస్, మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. నేను హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరికా? ఎందుకు అని విహారి అంటూ ఉంటాడు. కేడి నా ఫ్రెండ్, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో నాకు జాబు ఉందని కేడి చెప్పారు. అందుకే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ బాస్ విహరి గారిని కలవటానికి వెళ్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. హో, కేడి చెప్పింది నీ గురించేనా అని విహరి అంటాడు. అంటే మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనే ఆ విహారిని, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి బాస్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. సారీ సార్, నేను తప్పుగా మాట్లాడుంటే అని లక్ష్మి అంటుంది. పర్వాలేదు, మీరు తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆత్మాభిమానం కలిగిన ఏ ఆడపిల్ల అయినా కూడా ఇలానే ఉంటుంది. నాకు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళ గురించి బాగా తెలుసు. ఇప్పటికే ఇద్దరిని చూశాను అని విహరి అంటాడు. ఎవరా ఇద్దరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక విహారి ఏం మాట్లాడు. ఓకే, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు జాబు ఉన్నట్టా లేనట్టా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నన్ను కాపాడారు, ఆత్మాభిమానం గురించి నాకు పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. మీకు జాబ్ ఇవ్వకుండా ఎలా ఉంటాను మేడం? మీకు పక్కా నా ఆఫీస్లో జాబ్ ఉంటుంది, ఆఫీస్కి వచ్చేసేయండి అని విహారి లక్ష్మికి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.